ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజాల్ని నిర్భయంగా మాట్లాడలేనప్పుడు ఇంకా ఈ బతుకెందుకన్నయ్యా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. అమ్మవారి విగ్రహం ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి బయటికి పోతుందో సగం సమస్యలు తీరిపోతాయి. అవనికి నిహారికకి మధ్యున్న ఆధిపత్య పోరు తగ్గిపోతుంది. ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఏం కూసావే? అమ్మవారి గురించి ఇంకొక్క తప్పుడు మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నువ్వే కాదు, అమ్మవారి గురించి ఎవరు చెడుగా మాట్లాడినా వాళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మవారు బయటికి పోతే సమస్యలు తగ్గవే, సమస్యల్లో చిక్కుకుంటాం. అమ్మవారు దరిద్రం కాదు, దరిద్రమైన మన బ్రతుకులను అదృష్టంగా మార్చిన దేవత. ఒకప్పుడు మాకున్నది 2 ఎకరాల పొలం, 3 పుట్ల సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అమ్మవారు దొరికిన తర్వాత ఎంతో ఆస్తిని సంపాదించాం. ఏ రోజు తిండికి ఇబ్బంది పడలేదు. ఈరోజు మనకి పల్లెటూళ్ళలో అంత పేరుందన్నా, ఇలా అనుభవించడానికి ఆస్తులు, తిరగడానికి ఖరీదైన కార్లు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి డబ్బు ఉందంటే అందుకు కారణం ఆ అమ్మవారి దయే. అమ్మవారి విలువ గురించి నువ్వెప్పటికీ తెలుసుకోలేకపోయావంటే సిగ్గుచేటమ్మా. అమ్మవారి ఇంటి నుంచి బయటికి పోయిందంటే మన బతుకులు ఎంతలా అల్లకల్లోలం అయిపోతాయో తెలుసా? మీకు అర్థం కావట్లేదు. మన బతుకులన్నీ అమ్మవారితోనే ముడిపడున్నాయి. మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం అమ్మవారే. ముమ్మాటికి అమ్మవారే. అమ్మవారి ఇంటి నుంచి బయటికి పోనంత వరకే మనందరం క్షేమంగా ఉంటాం. మరొకసారి అందరికీ చెప్తున్నాను వినండి. అమ్మవారి విషయంలో ఎవరు చెడుగా ఆలోచించినా నేను సహించను. వాళ్ళని ఎలా శిక్షిస్తానో మీరు ఊహించలేరు. అందరూ గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.